మండే తర్వాత చూడరా అందరు పడతారు. మేడం చెప్పండి. అయిపోయింది మేడం, అయిపోయింది. శ్రీరాంపురం మేడం. ఓకే సార్, ఒక నిమిషం చూడరా సార్, ఒక నిమిషం. తన దగ్గర జేబులో డబ్బులు పక్క జేబు తీసుకొని అయినా కూడా పక్కలకు ఇంకా ఉన్నత పదవులు రావాలని, అదేవిధంగా మార్కెట్ మొత్తం 10 ఎకరాల విస్తీర్ణం మరి జరుగుతాయి కనుక అవన్నీ ఇప్పించినందుకు విజయ్ గారికి మనస్ఫూర్తి పప్పన్న ఉంటుంది అట్లా. కాబట్టి మనం మొక్కల కొనుగోలు కేంద్రం ప్రతిసారి మరి అప్లికేషన్ ఇచ్చుడు, వాళ్ళు శాంక్షన్ ఇచ్చుడు, ఇందుకోసం మనకు ఆలస్యం అయితే. ధన్యవాదాలన్నా. ఈ పచ్చకండ్ వారికి మా సర్పంచులకు పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి శ్రీరాంపూర్ మండలంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. పూనాలోనే సబ్ సెంటర్ పెట్టి అక్కడనే మొక్కల కొనుగోలు చేసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మార్క్ఫెడ్ ద్వారా మొక్కలకు ధర లేకుంటే కూడా కొన్నటువంటి సందర్భం లేదు. ఇవాళ అటువంటి వ్యక్తులే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఏంటంటే మొక్కలు కొంటలేదు ప్రభుత్వం, మొక్కలు కొనాలని చెప్పి రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈ 12 ఏళ్ళ వాళ్ళ రైతులను పూర్తిగా తుంగలు దొక్కింది ఆ ప్రభుత్వం. ఇవాళ రైతుల విషయంలో మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో కూడా వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ కానీ ఇటువంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కేంద్రంలో. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 50 సంవత్సరాల పైచలకు సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించింది. కానీ ఏ రోజు కూడా ఇంత మూర్ఖంగా మరి ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా రైతుల పట్ల వివక్ష చూపించలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి ఒకసారో వారు ఉనికిని దాటుకోవడం కోసం మేము వరికి ఇంత ఇస్తూ ఉన్నాం, మొక్కలకి ఇంత ఇస్తూ ఉన్నాం అని ఎప్పటికి చెప్తూ ఉంటారు. పత్తి పెంచామని చెప్తారు, కందులు పెంచామంటారు, వేరుశనగ పల్లీలో పెంచిన మద్దతు ధర అంటారు. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కొనుగోలు చేసినటువంటి సందర్భం లేదు. మరి వాళ్ళ మొక్కల కొనుగోలు కేంద్రాలు కానీ ప్యాడీ కూడా మంగళవారం స్టార్ట్ చేస్తాం. మంగళవారం నుండి ప్యాడీ సెంటర్ స్టార్ట్ చేస్తాం. గతంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఏ రకంగానైతే కొనుగోలు చేసామో మళ్ళీ అదే రకంగా కొనుగోలు చేస్తాం. సాధారణంగా సపోర్ట్ చేసిన ప్రభుత్వాన్ని నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ఉండలేదు. గత ప్రభుత్వంలో కూడా మొక్కలు ఉంటామని కొనలేదు, నాకు గుర్తు చేస్తారు. మొక్క చేసాక రైతులలో ఉంటే గత ప్రభుత్వంలో మీకు మార్క్ఫెడ్ ద్వారా కొనలే, ఒకసారి కొంటా ఉన్నారు కానీ కొనలే. ఇవాళ మనం వర్షాకాలంలో ఉన్నాం, మళ్ళీ వాళ్ళ ఏసండి కూడా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మొన్న
మీకు ఎన్నికల సమయాలు ఏదైతే చెప్పినాం వరి కొనుగోలుకు సంబంధించి కూడా మళ్ళీ ఈసారి దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. రావాలండి చూడు. డోర్ పెట్టి మీరే డోర్ దగ్గరికి శివ డోర్ దగ్గరికి డోర్ దగ్గరికి మండల సేవ న్యాయ సేవ అధికార సంస్థ ప్రతిభ హాస్పిటల్ వారితో కలిసి ఉచిత రక్తదాన శిబిరము తలసేమియా పేషెంట్స్ కోసం నిర్వహించడం జరుగుతుంది. ఉచిత రక్తదాన శిబిరంలో భారత్ స్టేషన్ ప్రెసిడెంట్ గారు, న్యాయవాద మిత్రులు మరియు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు వాళ్ళు, పోలీసు వారు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, మళ్ళీ బయట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తలసేమియా పేషెంట్స్ కోసం రక్తదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి 6 monthsకు సుల్తానాబాద్ కోర్టులో కూడా తలసేమియా పేషెంట్స్ కోసం, సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్ కోసం ఇలాగే రక్తదానం చేసి పబ్లిక్కు, పిల్లలకు ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళకు ప్రతిభ హాస్పిటల్ నుంచి ఉచితంగా ఇస్తారని, మళ్ళీ ఈ స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు థ్యాంక్ యూ అందరికీ. ఇప్పటి వరకు 30 మెంబర్స్ యూనిట్స్ కలెక్ట్ చేశారు. మ్యాక్సిమం మోర్ దెన్ 50 యూనిట్స్ వరకు కలెక్ట్ చేస్తాము. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే సుల్తానాబాద్ కోర్టులో మళ్ళీ 6 months తర్వాత కూడా మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన సర్పంచులు కూడా స్టేజ్ పైకి రావాల్సిన పోతుంది. మున్సిపల్ కమిషన్ గారి దృష్టి తీసుకెళ్ళడం, లేకుంటే మున్సిపల్ కమిషన్ గారితో నా పని చేసి రోడ్ ఎంబడి పుషెస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన సర్పంచులు కూడా స్టేజ్ పైకి రావాల్సిన పోతుంది. లేకుంటే తర్వాత మనం ఇబ్బంది పడకన్నా అలాంటి జరగద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రోజు ముఖ్యంగా ఇది షెడ్యూల్ 60,000 షెడ్యూల్లో లాస్ట్ రోజు, ముఖ్యంగా ఫస్ట్ రోజు అనేది మనం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. సెకండ్ రోజు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర అంబేద్కర్ ప్రమాణం చేసి ఆనంద్ ఎలకలపల్లి యోధులు ఓపెన్ చేసుకో. మన ముఖ్యమంత్రి గారు, మా డీజీపీ గారు ఏదైతే లాంచ్ చేశారో ఈ అరైవల్ ప్రోగ్రామ్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇంటి నుంచి బయలుదేరిన ప్రజలు మరి సుభిక్షంగా ఇంటికి చేరుకోవడమే అరైవల్. జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో 2025 ఈ 3 నెలలు చూసుకుంటే, ఈ సంవత్సరం ఈ 3 నెలలు చూసుకుంటే 25% మన యాక్సిడెంట్లు తగ్గినాయి. ఎందుకంటే కేవలం మన ముఖ్యమంత్రి గారి మంచి ఆలోచనతో, మన పాలకుల మాకిచ్చే సపోర్ట్తో, నిజంగా మన ఎమ్మెల్యే గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మా పోలీస్ విధులకు వారి సపోర్ట్ 100% ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయితేనేమి,
మా మంత్రి శ్రీధర్ బాబు గారు అయితేనేమి, ప్లస్ మన లోకల్ పాలకులందరి సపోర్ట్ మాకు ఉంది కాబట్టి మేము ఇంకా దిగ్విజయంగా డ్యూటీ చేస్తాం. 24 గంటలు కాదు, ఇంకా 26 గంటలైనా కానీ డ్యూటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మరొకసారి ఈ పాలకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మనం యాక్సిడెంట్లను రెడ్యూస్ చేసే దాంట్లో అందరూ పాల్పంచుకుంటారని ఆశిస్తూ, చైర్మన్ గారు చెప్పినట్టు ఈ అంటే బేసిక్ లెవెల్ నుంచి పాలకులు ఏ విధంగా ఉన్నారనేది ఒక 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. మన ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకునే నాయకులు మధ్యన ఇప్పుడు పాలన సాగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు రాజులు సుభిక్షంగా ఉండాలంటే ఏం చేసేవాళ్ళని ఆ మంత్రిమండలితో చర్చించి మన ప్రజల్ని సుభిక్షంగా ఉండేదాన్ని కోరుకునే పాలకులు లాంటి వ్యవస్థ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మనకు గట్టిగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కన్నా హార్ట్ పేషెంట్స్ ఈసీజీ కూడా ప్రొవిజన్ ఇక్కడ చేసి పెట్టారు, ఉంది మీకు చూపించడానికి. సార్ చూడడానికి వచ్చారు. మీరు ఆ ఈసీజీ కూడా సదుపాయం కల్పించారు కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ తొందరపడి మీరు అట్లా చేయకండి. ఇప్పుడు నేను చూసిన వాళ్ళ పేషెంట్స్ దాదాపు ఒక 30-40 పేషెంట్స్ చూసిండ్రు. 150, 160 ఉంది. దాదాపు చాలా మందికి బీపీ ఎక్కువనే ఉంటుంది. మరి ఎందుకంటే సమ్మర్ అని ఒకటి, తర్వాత కొంచెం ఉప్పు కారాలు ఇట్లా అవన్నీ కూడా కొంచెం తగ్గించుకోండి. ఈ ఎండాకాలం మళ్ళీ ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుంది. సార్ అన్నట్టు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇంకా వేరే అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎంతసేపు ఉరుకులు పరుగులలో ఉండకండి, లేనిపోని టెన్షన్ పెట్టుకోకండి. ఎక్కడేమవుతుందో, ఇదేది పోతుందో అది పోతుందో అని చూడకండి. ఆరోగ్యం చూసుకోండి ఫస్ట్.